వెరీ టేస్టీ బెండకాయ పులుసు అండి. ఏం లేదండి, బెండకాయ పులుసుని ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ బెండకాయలు ఉల్లిపాయ కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసి ఉప్పు పసుపు కారం వేసి కొంతసేపు ఒక 10 మినిట్స్ వేగనిచ్చి తర్వాత చింతపండు పులుసు నానబెట్టుకుంటాం కదండి, ఆ చింతపండు పులుసుని ఇందులో వేసేసుకొని కొంచెం బెల్లం వేసి ఉప్పు పసుపు కారం అంతా సరిపోయినాయేమో చూసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చేసి దించేసేయటమేనండి. నేను ఎగ్స్ బాయిల్ చేసుకొని అవి కూడా అందులో వేసుకున్నానండి. ఆ పులుసు ఆ ఎగ్స్కి పట్టి చాలా టేస్ట్గా ఉంటాయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. నేను కొత్తగా ఛానల్ పెట్టాను. ఈ బెండకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇందులో ధనియాల పౌడర్ కూడా వేసానండి లాస్ట్లో. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ అండి.